చెప్పండి కిడ్స్, ఏం చేద్దాం? నువ్వు ఆల్రెడీ ఏదో ఒక ప్లాన్ లో ఉంటావు కదా, చెప్పు. బెస్ట్ అందరూ అలాగే అంటారు, ఫాలో రమ్మంటే రారు, ప్లాన్లు వేస్తే రారు, వచ్చాకేమో పిలవలేదంటారు. ఇవన్నీ కాదులే కానీ జనాలను ఎత్తుకెళ్దామా? అలా కాదు, ఇక్కడ కొంచెం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందుంటే బలవుడుకున్నాడు. అరే జెంట్సా లేడీసా? వాళ్ళకి జెంట్స్, మనకి లేడీస్ తమ్ముడు. మన ఇద్దరం కలిసి లేడీస్ ఎత్తుకెళ్ళిన ఎంత బ్యాడ్గా ఉంటుంది సౌండ్. వద్దు అలాంటివి మనకి. వీ షాల్ కిడ్నాప్ సమ్ అన్సస్పెక్టింగ్, అంటే రోడ్డు మీద అలా దారిని పోతూ వెళ్ళే గంప వచ్చి తగులుకున్నట్టు మనం వెళ్ళి తగులుకుందాం ఈరోజు. ఏం చేద్దాం అంటే ఫస్ట్ అసలు ఎందుకు ఎక్కించుకున్నావు ఏమి చెప్పకుండా దండోరా ట్రైలర్ చూసావా అందాం. చూడకపోతే చూస్తే దాని గురించి ఏదో ఒకటి చెప్పు. మాకు నచ్చితే మిమ్మల్ని ఇంట్లో దింపుతాం, నచ్చకపోతే ఎక్కడ పడితే అక్కడ దింపుతాం, లేదా ఎత్తుపోతాం అని చెప్తాం. అలాంటిది చేద్దాం. తెలుగు సినిమాలు ఆల్రెడీ ఫోటోలు తీస్తున్నారు. ముందర ఇద్దరు ఉన్నారు. బండికు వెనకాల ఎస్. మీ పేరు? హాయ్, మీ పేరేంటి? మీ పేరు? హరికృష్ణ అండి. హరికృష్ణ. మేము ఎవరో తెలుసా మీకు? తెలుసా? మేము ఇప్పుడు మిమ్మల్ని షూట్ చేస్తున్నాం, ముందు అది చెప్పాలి మనం. కెమెరాస్ ఉన్నాయి. దండోరా మూవీ గురించి మీకు ఏమైనా తెలుసా? విన్నారా దండోరా మూవీ గురించి? దండోరా పేరు విన్నాను. ఓకే, ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూడలేదు. చూపించండి, కమాన్ షో హిమ్. ఇప్పుడు ఆ ట్రైలర్ చూసి మీకు ఆ సినిమా గురించి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకు చూడాలి, యాజ్ ఎ కామన్ మ్యాన్ మీరు చెప్పాలి మాకు. ఆ క్వశ్చన్ కనుక మాకు మీరు చెప్పిన ఆన్సర్ 196253 మీరు చెప్పిన ఆన్సర్ మాకు నచ్చితే మేము మిమ్మల్ని ఎక్కించుకున్న దగ్గర దింపేస్తాం. నచ్చకపోతే పక్కన సీక్రెట్ లేక్ లో పడేస్తాం. ఓకేనా? చెప్పు, ఫస్ట్ నుంచి పెట్టే సౌండ్ పెట్టు. కదా అలా కదా, మీరు చూసి చెప్పాలి. ఫుల్ సౌండ్ పెట్టి వినిపిండి. చెప్పండి, కమాన్ అడగండి లేడీస్. ఎలా ఉంది? చాలా బాగుందండి. మీరు సినిమాలు చూస్తారా అసలు? అడిగారు బాగా చూస్తాం కదండి కంపల్సరీ. ఏంటి సినిమా చూసిన తర్వాత మీ ట్రైలర్ చూసిన తర్వాత మీ మనోభావాలు ఏంటి చెప్పండి. అనుభవాలు ఏం లేదు, ఎందుకంటే పొలా పిచ్చి ఉన్న వాళ్ళందరికీ వదిలిపోయేటట్టు ఉంది. పడేశారు. ఓకే, ఈ ఒక్క మాటతో మీకు ఒక 5 ప్రీమియర్ టికెట్స్ మేము ఇస్తాము. మరి సినిమా చూసిన తర్వాత కూడా మాకు ఎలా ఉందనేది మీరు వీడియో మాకు చేసి పంపాలి. ఏమై ఉంటుంది అంటారు కదా ఊరికే రఫ్గా, మీకు ఏమర్థమైంది? అంటే ఇప్పుడున్న జనాల్లో కొంచెం తొలపిచ్చున్న వాళ్ళందరికీ కొంచెం అది ఇది తేడాలు ఉన్నాయి కదా, ఇవన్నీ లేకుండా అందరూ ఒకటే అని చెప్పి చూపిస్తుంది. మీరు ఎప్పుడన్నా మీ లైఫ్లో ఎప్పుడన్నా మీకు కులం వల్ల ఏమైనా ఇబ్బందులు తగిలినాయా? ఎప్పుడన్నా? తగలలేదు, తగిలినా ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయారు. బట్ ఉంది ఈ రోజుల్లో, లేదని లేదు, ఉంది కదా. సో మా సినిమా పాయింట్ ఏదో అర్థమైంది. సరే, మా ఇద్దరు లేడీస్లో ఎవరో బ్యూటిఫుల్గా ఉన్నారు ఆ ట్రైలర్లో చెప్పండి. ఆ విషయం కూడా చెప్పండి. కులం లేకపోతే ఏదో ఒక డిస్ప్యూట్ కావాలి మాకు. ఇప్పటికే ఏదో చెప్తున్నారు కాదు, ఏం చెప్తున్నారు ఏంటి? మా ఇద్దరు జెంట్స్ లో ఎవరు హ్యాండ్సమ్ గా ఉన్నారో చెప్పమంటున్నారు. ఎప్పుడైనా బిగ్ బాస్ విన్నర్ బాగానే ఫాలో అవుతున్నారు హరి గారు అన్ని. ఓకే, అయితే మాకు మా సినిమాని బాగానే ట్రైలర్ చూసి అర్థం చేసుకున్న హరి గారు థ్యాంక్ యూ సో మచ్. వి విల్ సెండ్ యూ ప్రీమియర్ టికెట్స్. ఫోటోషూట్ చేస్తున్న అందరికి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి అందరిని తీసుకొస్తారు యానివర్సరీకి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ హరి. బాయ్. థ్యాంక్ యూ. బాయ్ మా. ఓకే, హలో. హాయ్, వెల్కమ్ టు ద కిడ్నాప్ సెషన్. వెల్కమ్ టు దండోరా కిడ్నాప్ సెషన్. మీ పేరు? మధు. అలాగే స్ట్రేంజర్స్ కార్ ఎక్కేస్తారా మధు? మీరు అట్లా ఎక్కకూడదు కదా. మీరు స్ట్రేంజర్ అని అనుకోలేదు. చాలా నమ్మకం ఫ్యాంటాస్టిక్ మధు. దండోరా ట్రైలర్ చూసారా? నిజంగా చూసారా? మళ్ళీ చూపిస్తాం. మళ్ళీ చూపించండి. చూపిండి, కమాన్ షో హర్ ద ట్రైలర్. 196253 సినిమాలు ఎక్కువ చూస్తుంటారా మధు మీరు? ఏ సినిమాలు అంటే ఇష్టం మీకు? అంటే ఈ మధ్య మీరు ఏదైతే చేస్తున్నారో ఏది? ఐ మీన్
రీల్స్ అవన్నీ వేస్తున్నారు కదా. ఓహో నేనా Yeah, అది ఎక్కువ నేను ఫాలో అవుతాను బికాజ్ ఐఎమ్ నేచర్ లవర్. సో అలా కనెక్ట్ అయ్యారనమాట మాకు. తెలుగు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలు ఏంటి మీరు చూస్తారు తెలుగు? యాక్చువల్లీ నేను తెలుగు తక్కువ చూస్తాను కానీ ఈ మధ్య ఎక్కువ ఫ్రెండ్స్ అందరితో అవుటింగ్కి వెళ్ళినప్పుడు తెలుగు ఎక్కువ చూస్తాను. వేసే ట్రైలర్ 25th రిలీజ్ అవుతుంది. మధుజీ ఏమర్థమైంది మీకు ఆ ట్రైలర్లో? సినిమా దేని గురించి అండి మీ ఫీలింగ్? అంటే నాకు అంతా క్లియర్ గా అర్థం కాలేదు బట్ అర్థం చేసుకోవడానికి మూవీ చూడాలనుకుంటున్నాను నేను. వాట్ డు యు థింక్ అబౌట్ ద విజువల్స్? విజువల్స్ ఆర్ టూ గుడ్ బట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 25th రిలీజ్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ ఇది మోర్లీ ఇంటూ విలేజ్ కైండ్ స్టఫ్ అనుకుంటాను బట్ దిస్ ఇస్ టూ గుడ్. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఏఐ వచ్చేసి అంతా ఆర్టిఫిషియల్ గా అయిపోయింది మూవీస్ అన్ని కూడా. బట్ సంథింగ్ దిస్ ఇస్ టూ గుడ్, న్యాచురల్ గా కనిపిస్తుంది. మీదేంటి మీ మదర్ టంగ్ హిందీయా? మమ్మీ ఇస్ ఫ్రమ్ బీహార్. సో హిందీలో విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ ఏమైనా వచ్చినాయి మీకు ఈ మధ్య? ఏమైనా వచ్చినాయి అసలు? రాలేదు ఈ మధ్య అసలు ఏమీ రాలేదు. 12th ఫెయిల్ అలాంటివి వచ్చినాయి. ఓకే, సో అయితే ప్రీమియర్ చూసి మీకు సబ్ టైటిల్ కావాలా? మీకు తెలుగు అర్థం అవుతుందా నార్మల్గానే? నాకు తెలుగు చదవడం రాదు, తెలుగు అర్థం చదవసరం లేదు, మామూలు భాష అర్థం అవుతుంది కదా. ఓకే, అయితే మీరు చూశాక మీరు చెప్పండి. అయితే వీల్ సెండ్ యూ టు ద ప్రీమియర్స్. సో మీరు చూసి మీకు తర్వాత ఏమర్థమైందో మళ్ళీ మీరు మాకు చెప్పాలి. మీరు ఒక వీడియో చేసి పంపాలి. బాయ్ ఫ్రెండ్ తోటి వెళ్తారా? ఎవరితో వెళ్తారు సినిమాకి? కార్కా టీమ్ తో వెళ్తాం మేము. కార్కా టీమ్ తోటి వెళ్తారా? ప్రమోషన్స్ ఫ్యామిలీతో వెళ్తే 4-5 కార్కా టీమ్ అయితే 30 మంది వెళ్తున్నాము. తెలుగు బిగ్ బాస్ ఏమైనా చూసారా మీరు ఎప్పుడు? లేదు. చూడలేదు. ఓకే, ఫెంటాస్టిక్. ఓకే, థ్యాంక్ యూ మధు. వీ విల్ సెండ్ యూ టు ద ప్రీమియర్స్. మీరు సినిమాలో ఏం నచ్చింది ఏం నచ్చలేదు మీరు సినిమా చూసాక మీరు చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా ఏంటి తీసుకెళ్ళిన దగ్గర దింపేద్దామా లేదా ఎక్కడ పడితే అక్కడ దింపేద్దాం? మంచిగా ఉన్నారు. ఎక్కించుకున్న దగ్గర దింపుదాం. తీసుకోండి. ఇది మీరు పట్టండి. బాయ్ మధు. బాయ్. థ్యాంక్ యూ. ఎక్కండి. We are kidnapping you today. What is your name? ఎక్కడి? What's your name, bro? యాదగిరి. యాదగిరి. From యాదగిరి గుట్టనా? Where are you from? ఫ్రమ్ ఎక్కడి నుంచి మీరు? యాదగిరి. మా ప్రాపర్ విజయవాడ దగ్గర. విజయవాడ దగ్గర ఎక్కడ? విజయవాడ మాది కంకిపాడు తెలుసా? సరే మరి మేము దిగి వెళ్ళిపోతాం మరి. మీరు మాకు బెన్ సర్కిల్ తెలుసు ఏంటి, మేము పెరిగింది బెన్ సర్కిల్ లో సమ్మర్ లో. కంకిపాడు దగ్గర కాలేజ్ అని పల్లెడు. సూపర్ సూపర్. సినిమాలు ఎక్కువ చూస్తుంటారా యాదగిరి గారు మీరు? పర్లేదు చూస్తాం. ఇక్కడ ఉండే 4 మెంబర్స్ యాక్టర్స్ లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అందరి సినిమాలో చూస్తాం బట్ ఆబ్వియస్లీ నవదీప్ భయ్య. ఎందుకు అంత ఆబ్వియస్ గా ఒక అబ్బాయి ఉండి అమ్మాయి పేరు చెప్తే ఆబ్వియస్ గా నాగలాంటి నచ్చడం. సరే, దండోరా గురించి విన్నారా ఏమన్నా? విన్నానండి. ఏం విన్నారు చెప్పండి. ట్రైలర్ చూసారా? కొంచెం రియాలిటీ దగ్గరగా జనరల్ గా సమాజం నడుస్తున్న మూవీలని అనిపించింది. రొటీన్ కి భిన్నంగా బాగుంది ట్రైలర్. ఇట్స్ నాట్ ఏ రొటీన్ యాక్షన్ మూవీ. Were you planning to go to watch the movie? థియేటర్ థియేటర్ లో మేబీ. ఓటీటీ కన్ఫర్మ్. ఓటీటీ ఆబ్వియస్లీ చూస్తాం. థియేటర్ తో ఎక్కువ సినిమాలు థియేటర్కి వెళ్ళి చూసేంత ఇప్పుడు లేదు. కరోనా తర్వాత మోస్ట్లీ అంటే టైం లేదా ఇంటెన్షన్ లేదా? ఇంటెన్షన్ ఉంది కానీ ఎక్కువ వెళ్ళాం ఎందుకంటే ఫ్యామిలీ పిల్లలు. అందుకే యాదగిరి గారు నేను చెప్తా ఉంటాను తొందరపడి పెళ్లి చేసి. మా మూవీ టికెట్స్ ప్రైసెస్ 100 రూపీసే. మాకు హైక్స్ ఆ ప్రాబ్లమ్స్ కూడా లేవు. మేమంతా జస్ట్ 100 రూపీస్ కామన్. ఒకవేళ మీరు మీ ఫ్యామిలీతో వెళ్తారంటే కనుక మేము ప్రీమియర్ టికెట్స్ ఇస్తాం. అది ఎలాగో ఇవ్వాలి ఇప్పుడు తను చెప్పాడు కాబట్టి. ఈ కార్ కిడ్నాప్ స్కీమే అది కదా. వెళ్తాం. సరే, వాట్ డిడ్ అంటే ఓకే రియాలిటీకి దగ్గరగా అనిపించింది. దేని వల్ల అంటే ఇప్పుడు ఇంతమంది చూడంగానే నేను విన్నా నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది. ఏంటి ఆ స్టోరీ చెప్పండి నాకు, అది కావాలి. కరోనా టైంలోనో ఆర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ దట్ ఐ రెడ్ సమ్ న్యూస్ అరౌండ్ ద సేమ్ ఇన్సిడెంట్. ఏ ఇన్సిడెంట్? వేర్ ఇఫ్ సమ్వన్ డైస్ లైక్ పీపుల్ ఆర్ నాట్ అలోయింగ్ దెమ్ టు విన్నారా అది? ద బాడీ ఎక్కడది? త్రూ దేర్ విలేజ్. ఎక్కడిది? సమ్వేర్ ఇన్ తమిళనాడు రూరల్. yes correct.
as soon as I saw the trailer, it reminded me of that situation. యాక్చువల్లీ దట్ వాజ్ వన్ ఆఫ్ ది ఇన్స్పైరింగ్ థింగ్స్ దట్ ఆల్సో ఈ పాయింట్ తీసుకోవడానికి. కానీ ఇట్స్ రియలీ సాడ్ థింగ్ కదా అది, ఈవెన్ ఇన్ లైక్ 2025 Yeah, ఇంకా మనకు ఆనర్ కిల్లింగ్స్, కాస్ట్ బేస్డ్. మేబీ ఈ సినిమా చూసిన తర్వాత అట్లీస్ట్ ఒక్కళ్ళు చేంజ్ వచ్చినా సరే that's it. చాలు అంతకంటే. నిన్న మొన్న ఎవరో మాట్లాడుతూ సమాజం మొత్తం ఒక సినిమాతో మారిపోద్దని, ఏ సినిమా వల్ల జరగదండి అది. కాకపోతే ఒక చిన్న ఇంపాక్ట్, అంటే ఒక 10 మందిలో ఒకడికి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక్కడికి అరే ఛా ఎందుకురా ఇలా ఉన్నావు అని అనిపించినా ఇట్స్ చాలు కదా. మనం అంతకంటే ఫిల్మ్స్ కాంట్ చేంజ్ లైక్ కంప్లీట్లీ ద సొసైటీ. బట్ మీరు అన్నట్టు దట్స్ నైస్. వాట్ యూ డూ? సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. వచ్చాక అందరు సాఫ్ట్వేర్ దొరుకుతారు. అంతేనా? ఏరియాలో అలాంటిది కదా. అది కరెక్ట్. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. కిడ్నాప్ అనగానే ఎంత ఫాస్ట్ గా వస్తున్నారు. ఫస్ట్ టైం అసలు కిడ్నాప్ అంటే నవ్వు హ్యాపీనెస్ తో ఎక్కుతున్నారు, ఇదేంటి అర్థం కావట్లేదు. ఎస్, మీ పేరు? మై నేమ్ ఇస్ శివ నా పేరు. శివ. వేర్ ఆర్ యూ ఫ్రమ్ మిస్టర్ శివ? హైదరాబాద్. హైదరాబాదేనా? సినిమాలు ఎక్కువ Are you a చూస్తుంటారా movie మీరు? buff? యా ఐ డు వాచ్ మూవీస్. Who's your favorite actor, Shiva? మహేష్ బాబు. మన వారణాసి టీజర్ ఏంటి పరిస్థితి? బాగుంది కదన్నా. అదిరిపోయింది, ఇచ్చెక్కిపోయింది. యా సరే, అసలు సినిమాలు ఎందుకు చూడాలి శివ? కొత్తగా అసలు వేరే ర్యాండమ్ స్టార్ట్ చేయాలి. సినిమాలు ఎందుకు చూడాలి? ఎలాంటి సినిమాలు చూడాలి? ఎలాంటి సినిమాలకి థియేటర్కి వెళ్ళాలి? అందరూ అదే అడుగుతున్నారు. ఇది ఓటీటీలో సినిమా చూడొచ్చు. అంటే ఇప్పుడు బేసిక్గా చూడటం హాబీ. త్రివిక్రమ్ గారు ఒకసారి చెప్పారు కదా, ఒక మంచి సినిమా చూడటం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఎస్, వ్యసనం. చిన్నప్పటి నుంచి అలవాటు. సో అలా ఇట్స్ గుడ్ థింగ్. It's a మంచి వ్యసనం, no? యా వ్యసనంలో మంచి. ఓకే, నైస్. ఇట్స్ గుడ్ అడిక్షన్. Yeah, it's a good addiction. యా అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్ టు పాస్ 3 hours ఆఫ్ టైం. యా సో ఎలాంటి మూవీస్ చూడడానికి ఇష్టపడతావు? అలానేం లేదు, ఎనీ మూవీ. All movies? యా ట్రైలర్ సినిమా బఫ్ అన్నాక ఇంకా సినిమా ఆట అయిపోయింది. కొందరికి ఉంటుంది కదా, ఐ అవును. లైక్ సర్టన్ కైండ్ ఆఫ్ మూవీస్ అలా. మా కులం ఏంటంటే సినిమా కులం అనమాట. ఏ సినిమా వచ్చేసినా, ఏ సినిమా ఎలాగుందని వాడు చెప్పే లోపే చూసేస్తాం. అంతే కదా శివ? ఎవ్రీ వీకెండ్ 2 hours. డిడ్ యూ సీ? Oh, nice. రెండా? Lovely. శివడేయాల్సిందే. This is hardcore. దండోరా ట్రైలర్ చూసావా శివ? లేదు ఇంకా లేదు. చూపిండి, కమాన్. Yeah. విన్నారా దండోరా? విన్నాను. ఏం విన్నారు? మీరున్నారు, శివాజీ గారు ఉన్నారు. ఓకే, జస్ట్ అబౌట్ ద ఫిలిం. Yeah, about ఓకే, వాట్స్ ద ట్రైలర్, విల్ టాక్. it looks great, intense, and proper native Telangana kind of a story అనిపిస్తుంది. So it's very good, looking forward to it. I'll definitely watch it. ఇంకా ఏం అడగలేదు ఇంకా. ఆయన తెలుసు, ఆయనకి ఈజ్ అ మూవీ బఫ్ రా. హీ నోస్ వాట్ టు సీ అబౌట్ వాట్. సరే, వస్తున్నా ఇప్పుడు నేను, సరే ఈ సినిమా మీరు తీసారు అనుకుందాం, నేను జర్నలిస్ట్ని. ఓకే, Yeah. ఎందుకు చూడాలి శివ ఈ సినిమా? కాన్సెప్ట్ మంచి ఏంటి గ్రిప్పింగ్గా ఉంది, అండ్ యాక్టర్స్ ఆల్సో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఆల్సో తెలంగాణ నేటివిటీకి దగ్గరగా ఉన్నట్టుంది. అండ్ ఆల్సో ఐ థింక్ ఇట్స్ డీలింగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్. సో యా, దీస్ విల్ బి మై 3 reasons. ఏదైతే చెప్పాలనుకున్నావు అది మూవీ బఫ్స్ తోటి అదే మనకు ప్రాబ్లం లేదు, వాళ్ళే చెప్పేస్తారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు ఇది మంచి సినిమా. వాట్ డూ యూ థింక్ ఆఫ్ ద మ్యూజిక్? మ్యూజిక్ బాగుంది, అంటే కాన్సెప్ట్ తగ్గట్టుగా ఉంది. మనకేదో అడుగుతున్నా, సారీ. ఏం లేదు. అడుగు అడుగు, నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నేను బాగా చేశానా, నాకు ఓటేస్తారా నా పర్ఫార్మెన్స్ కి? అడుగు. ఈ అమ్మాయికి పోలిక లేదు అంటారు ఇప్పుడు ఆయన. ఎందుకంటారు? మీరు గుర్తుపట్టగలరా? ఇప్పుడు టీజర్ లో చూసారు, ట్రైలర్ లో చూసారు కదా, మీ ఆపోజిట్ యాక్ట్ చేస్తారు. అమ్మాయి ఏంటంటే సినిమాలో మేకప్ వేసుకోలేదు, ఓకేనా? న్యూడ్ లుక్ తోటి వెళ్ళింది సినిమాలో, మేకప్ న్యూడ్ లుక్. సో ఇప్పుడు బయట వేసుకున్నావు నాన్న ఈరోజు? వేసుకోలేదు. మరి ఎందుకు గుర్తుపట్టరు అంటున్నావు? సో అవుట్ ఆఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ యూ సా ఇన్ ద ట్రైలర్, విచ్ డూ యూ థింక్ విల్ బి, లెట్స్ సే, ఎంటర్టైనింగ్? ఎంటర్టైనింగ్ అంటే ఆల్ ఆఫ్ దెమ్ విల్. అందరికంటే ఎక్కువ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఎవరై ఉండొచ్చు, అందరికంటే ఎక్కువ ప్రేమలో ఎవరై ఉండొచ్చు, ప్రేమలో ఎవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు, అందరికంటే ఎక్కువ ఎమోషనల్ డెప్త్ లో ఎవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు, అందరికంటే ఎక్కువ మొండిగా ఎవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు. ఆయన పేరు నాకు తెలీదు,
విజయ్ టిల్లు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా అండ్ అందరికంటే డెప్త్ గా మీది ఇంకా శివాజీ గారు ఉండొచ్చు అండ్ అందరికంటే ప్రేమలో అంటే మేబీ రవి గారు అండ్ యూ బోత్. మరి బిందు గారి క్యారెక్టర్ కి మీరు ఏదో ఒకటి మరి పెట్టాలి, మీరు ఏమంటారు క్యారెక్టరిస్టిక్ బిందు గారు adjective. would be playing the character which is a plot twist kind of a thing. వచ్చి పడేసింది కంటెంట్, మనకి ఫుల్ కంటెంట్. మామూలుగా కాదు మీరు చేసిన దానికి పర్ఫెక్ట్ అన్నమాట మీరు. ఇప్పుడు ఆయన ఎక్కినప్పుడే చెప్పాడు ఆమె సినిమా బఫ్ అని, అక్కడే మనకు అమ్మో, ఆయన మాట్లాడే ప్రతి మాట కౌంట్ లో ఉంది. సూపర్ బ్రో, లవ్ యూ. సో మీరు go watch the movie? Yeah, definitely. మీకేంటి 5 days a week? 3 days a week. ఓ 3 days a week? 2 days ఇంట్లో ఏం చేయాలి. ఓహో. ఏం చేయాలి కదా, లేకపోతే మీ జాబ్ లో ఇప్పుడు ఇంట్లోంచి చేసిన దానికి మనం ఆన్లైన్ ఉన్నట్టు యాక్ట్ చేస్తూ అన్ని చేయాలా, లేదా పని చేస్తే ఫినిష్ చేస్తే చాలు? పని చేయాలి. అదే అంటే పని ఫినిష్ చేస్తే చాలు, ఆర్ యూ యాక్చువల్లీ నీడ్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్ లాగిన్? ఆ రోజుకి అంతే కదా, చేస్తే చాలు. చకచకా పని చేసుకొని చకచక. మరి ఆయన వారానికి 2 సినిమాలు చూసేవాడు, ఎంత షార్ప్ గా Saturday, Sunday. సరిపోయింది. బాగుంది క్లారిటీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ మిస్టర్ శివ. Thank you so much. We got some great what do you call All the best. analyzation from you. Thank you so much. And thank you it's so definitely మీరు థియేటర్కి వెళ్తారు కదా, సినిమా బఫ్ కదా. థియేటర్కి వెళ్తాను. వాట్ యూ థింక్? అండ్ జనాలు చాలా మంది ఓటీటీలో చూడొచ్చు కదా, ఎందుకులే సినిమా థియేటర్ అని అంటున్నారు. వాళ్ళకి యాజ్ ఎ సినిమా బఫ్గా ఏమి సలహా ఇస్తారు మీరు? ఆ ఎక్స్పీరియన్స్, ఆ సౌండ్, ఇఫ్ యూ హావ్ టు ఫీల్ ది ఎమోషన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ థియేటర్కి వెళ్ళి చూడాలి. అంటే ఎమోషన్ మరి మేము టీవీలో చూస్తే రాదా అని అడుగుతారు. అంటే నాకు రాదు. బెస్ట్, సేఫ్, బెస్ట్, గొడవ లేదు. లాస్ట్ చూసిన సినిమా ఏది బ్రో? మొన్ననే అఖండ చూసాను అండ్ దురంధర్ 2 times చూసాను. అందరు బాగుంది, నేను ఇంకా చూడలేదు బ్రో, మిస్. నేను ఈ రోజు వెళ్దాం అనుకుంటున్నా, మరి అంతేనా? 2 months ఉందంటగా. చాలా బాగుంది. డన్ మిస్టర్ శివ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Can I take a picture with all of you? ఎస్ ఆఫ్ కోర్స్. ఏం బ్రో డీపీ మామూలుగా లేదు, జిమ్కి వెళ్తున్నారా? Yeah, regular. సూపర్ బ్రో, నైస్ నైస్. ఇటు నేను తీస్తా, ఇటు నుంచి వస్తా, బికాజ్ అటు నుంచి రా.